Hello అందరికీ. In this vlog, we all are going to Jabal Akbar in Oman. ఒమాన్‌లో నార్మల్‌గా ఎప్పుడూ సమ్మర్ క్లైమేటే ఉంటది. సో, జబల్ అఖ్తర్ ఈస్ లైక్ ఎ హిల్ స్టేషన్ ఇన్ ఒమాన్. సో, మాకు లాంగ్ వీకెండ్ వచ్చిందని మేము జబల్ అఖ్తర్ అయితే ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం. మేమైతే 3 ఫ్యామిలీస్ ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట. 2 కార్స్‌లో అయితే వెళ్ళాము. ఇక్కడ అది ఆల్మోస్ట్ 3000 మీటర్స్ అప్‌లో ఉంటది కాబట్టి కార్స్ కూడా 4 వీల్స్ ఉంటేనే అలో చేస్తారు. మనకు పోలీస్ చెకింగ్ కూడా ఉంటది వెహికల్ గురించి. అండ్ ఇక్కడ మేము బుక్ చేసుకున్న రిసార్ట్ అయితే వచ్చేసింది. విల్లా అయితే వచ్చేసింది. సో, దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ 2 ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట. మనకి ఇక్కడ చూసారంటే స్టార్టింగ్‌లోనే మనకు ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. సో, చూసారా కిడ్స్ ఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ యాజ్ యూజువల్. సో, ఇదైతే ఇండోర్ పూల్ అనమాట. ఎంట్రన్స్‌లోనే ఉంది. ఆ చిన్నగా ఉండేది ఇట్స్ ఫర్ కిడ్స్ అండ్ జకూజీ ఉంది దాంట్లో. అండ్ దాని తర్వాత అడల్ట్స్‌ది. ఇంకా లాస్ట్‌కెళ్తే డెప్త్ చాలా బానే ఉంది అది. సో, ఇదైతే స్విమ్మింగ్ పూల్ అండ్ కింద వచ్చేసి ఒక హాల్ అండ్ ఒక రూమ్ ఉంటది. అండ్ పైన డూప్లెక్స్ వెళ్తే పైన కూడా మనకి 2 బెడ్‌రూమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో, ఇదే మనం పైకొచ్చాము. స్టార్టింగ్‌లో అయితే మనకి మొత్తం అంతా కలిపి ఒక పెద్ద బాల్కనీ లాగుంది. ఇట్స్ వెరీ నైస్. చా మెయింటెనెన్స్ అయితే చాలా బావుంది ఈ విల్లాకి. సో, ఇది చూస్తున్నారు కదా! ఇంత పెద్ద బాల్కనీ అనమాట. సో, ఇదైతే ఒక రూమ్ చూసేద్దాం. అండ్ ఇక్కడైతే మనకి 3 బెడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వాష్‌రూమ్, డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంది. అక్కడ చాలా కూల్ క్లైమేట్ కాబట్టి మోస్ట్‌లీ వాళ్ళు చాలా బ్లాంకెట్స్ కూడా అక్కడే పెట్టేసుంటారు. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి రూమ్‌లో కూడా ఒక చిన్న కైండ్ ఆఫ్ చైర్ అండ్ చిన్న సోఫా ఇచ్చారు 3 బెడ్స్‌తో పాటు. సో, ఇది మీరు చూస్తుంది ఒక రూమ్ అనమాట. అండ్ ఇంకొక రూమ్ అయితే ఇంకొంచెం డిఫరెంట్, అది మాస్టర్ బెడ్‌రూమ్ లాగా ఒక కింగ్ సైజ్ రాయల్ బెడ్ ఇచ్చారు అండ్ కార్పెట్ ఇచ్చారు. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. మా వాడు పెద్దమ్మతో బిజీగా ఉన్నాడు ఇక్కడ. అండ్ ఈ బాల్కనీకి కూడా పైన ఫుల్ ఫ్యాన్స్ అవి అరేంజ్ చేశారు. అండ్ అక్కడ క్లోజ్ చేసినారు కదా, అది అక్కడ సోఫా అనమాట సిట్టింగ్ ఏరియాకి. బట్ ఆ సోఫాస్ కూడా ఓపెన్ ఏరియా కాబట్టి లైక్ నీట్గా ఉండడానికి ఎలా కవర్ చేశారో చూడండి. సో, మెయింటెనెన్స్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఏదో నిజంగానే విల్లాలో ఉన్నట్లు ఎక్కడిదక్కడ డెకర్ కానీ, పెయింటింగ్స్ కానీ చాలా బాగా అయితే అరేంజ్ చేశారు మొత్తం. ఇదైతే ఒక పెద్ద హాల్ చూసారు కదా. సో, వీ కెన్ హ్యావ్ ఏ వెరీ గుడ్ టైమ్ హియర్. గేమ్స్ అవి ఆడుకోవచ్చు అందరు కలిసి ఆ టైంలో. అక్కడ ఆపోజిట్లో ఉండేది హీటర్ అనమాట. ఆబ్వియస్గా ఇక్కడ కూల్ టెంపరేచర్ అని చెప్పాను కదా, సో హీటర్ కూడా ఉంది. అండ్ కింద ఉన్న ఒక రూమ్ అయితే ఇది. ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్ లాగా, వార్డ్రోబ్, ఎక్స్ట్రా బెడ్స్, 3 కాట్స్, సోఫా, చైర్ అనేది ఇట్స్ కామన్ ఇన్ ఎవ్రీ రూమ్ అనమాట. సో, మేమైతే 3 ఫ్యామిలీస్ వెళ్ళాం కదా. సో, ఫుడ్ కూడా మేమే చేసుకొని వెళ్ళాం. ఎందుకంటే మేము అక్కడికి రీచ్ అయ్యేలోపు ఆఫ్టర్నూన్ అవుతుంది. సో, వీ కెన్ క్విక్లీ హ్యావ్ సమ్ ఫుడ్ అండ్ డోంట్ వేస్ట్ ద టైం అన్నట్లు. అండ్ ఇక్కడ నేను వీడియో తీస్తుంటే మా నియా పాప ఇక్కడ కిచెన్ కూడా ఉందని చూపిస్తుంది. సో, దిస్ ఈస్ ద కిచెన్. కిచెన్ కూడా చాలా నీట్గా, లైక్ ఖచ్చితంగా 2-3 డేస్ స్టే ఉంటాం కాబట్టి మంచిగా కుక్ చేసుకునేలాగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రిడ్జ్, సో మేము తెచ్చుకున్న కొన్ని థింగ్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసినాం ఆల్రెడీ. అండ్ ఇక్కడ క్రాకరీ యూనిట్, క్రాకరీలో కప్స్ అన్నీ వాళ్ళే ఇచ్చారు. బట్ వీ డింట్ యూజ్ ఇట్ ఎనీథింగ్. ఇక్కడ మోస్ట్లీ ఓవెన్ ప్లస్ గ్రిల్లర్ అది ఉంది. అండ్ దిస్ ఈస్ ద కిచెన్, క్యూట్ అండ్ ప్రిటీ. అండ్ దీని చుట్టూ కూడా కైండ్ ఆఫ్ ఏదో మొత్తం ట్రీస్, గ్రీనరీ మొత్తం ఫుల్ నీట్గా ఉంది. ఆ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేసి మనం రిసార్ట్లో కూడా విల్లాలో కూడా బాగా ఎంజాయ్ చేసేలాగా ఉంది. అండ్ హియర్ స్విమ్మింగ్ పూల్. ఎక్కడికి వెళ్ళినా, వెకేషన్కి వెళ్ళినా, ఇంట్లో ఉన్న ఆడిపిస్తూ వాటికి తినిపించడం, డైపర్ చేంజెస్, కిడ్స్ ఇవి కామన్ కదా. సో, వీఆర్ ఆన్ డ్యూటీ ఇన్ దిస్ ట్రిప్ ఆల్సో. హియర్ వీఆర్ ట్రయింగ్ టు ఫీడ్ హిమ్ బై షోయింగ్ ది స్విమ్మింగ్ పూల్ అనమాట. దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ మెయిన్ టాస్క్ మాకు. ఇది అయిపోతే వాడు మంచిగా ఉంటాడు, మేము మంచిగా ఎంజాయ్ చేయొచ్చు.
అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం మేము. ఆబ్వియస్గా ఇఫ్ యూ లైక్ ద వాటర్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ టైం కదా. సో హియర్ మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాం కదా. సో ఇట్స్ లంచ్ టైం. చూసారా ఎంత కలర్ఫుల్ యమ్మీ డెలిషియస్ ఐటమ్స్ ఉన్నాయో. సో మేమైతే మంచిగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ అయితే కానిచ్చేసాం. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ పూల్ టైం అన్నట్లు. యాక్చువల్గా జబల్ అఖ్తర్లో కవర్ చేయాల్సిన ఐటమ్స్ మెయిన్గా నేను దీంట్లో చూపించట్లేదు. జస్ట్ మేమున్న స్టే అండ్ ఒక మంచి వ్యూ పాయింట్ అయితే చూపించాను. యాక్చువల్గా అయితే బ్లూబెర్రీ పికింగ్, రోజ్ గార్డెన్, సో కపుల్ ఆఫ్ వ్యూ పాయింట్స్, పొమోగ్రనేట్, ఫార్మింగ్ ల్యాండ్స్, అలా చాలా అయితే ఉన్నాయి. సో ఆ రోజు వీకెండ్ కావడం వల్ల కూడా కొన్ని బ్లూబెర్రీ పికింగ్ అది ఓపెన్ లేదు. అండ్ సరౌండింగ్స్లో కొన్ని విలేజెస్ కూడా ఉన్నాయి. అవి కూడా మస్ట్ విజిట్. డిఫరెంట్ అయితే ఉంటుంది అవి చూడ్డానికి విలేజ్. అండ్ ఆన్ ద వేలో నిజ్వా దాటి వెళ్తాం కాబట్టి నిజ్వా ఫోర్ట్ అవన్నీ కూడా చూడొచ్చు. అండ్ మై బేబీ ఈస్ రియల్లీ ఎక్సైటెడ్. బట్ అక్కడ వ్యూ పాయింట్లో చాలా 3000 మీటర్స్ అప్లో ఉంటాం కాబట్టి బేబీకి మనం ఖచ్చితంగా లైక్ వింటర్ ఎసెన్షియల్స్ అన్నీ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. అండ్ హియర్ పూల్, మా వాడికి పూల్ ఆల్రెడీ హీస్ జస్ట్ 7 months ఓల్డ్, బట్ ఆల్రెడీ తనకు పూల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు ఒక 2 times అలా జస్ట్ అయితే అలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో హియర్ వీ ఆల్ ఆర్ ఇన్ ద పూల్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఫన్, గుడ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. హియర్ యూ కెన్ సీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. వాటర్లో ఉంటే అస్సలు టైమే తెలియదు కదా ఆబ్వియస్గా, ఒకవేళ ఇఫ్ యూ లైక్ వాటర్. అండ్ ఇక్కడ మేము స్పీకర్స్ తెచ్చాము. సో ఆ స్పీకర్స్లో సాంగ్స్ పెట్టుకొని వీఆర్ జస్ట్ చిల్లింగ్ అండ్ హ్యావింగ్ ఫన్. సో ఫ్యూ రీల్స్, ఫొటోస్, వీడియోస్ ఈవెన్ ఇన్ ద పూల్. వీ టుక్ ఆల్ ఆఫ్ దెమ్. మోస్ట్లీ అందరికీ ఇక్కడ స్విమ్మింగ్ వచ్చు. సో ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్ దేర్ బెస్ట్ గుడ్ టైమ్ అనమాట. ఈవెన్ కిడ్స్ ఆల్సో నోస్ ద స్విమ్మింగ్. సో దే ఆర్ ఆల్సో ఆ కిడ్స్ పూల్లో వాళ్ళు కూడా చాలా మంచిగా ఆల్రెడీ స్విమ్వేర్లో అందరూ స్విమ్వేర్లో వచ్చి మంచిగా ప్లాన్డ్గా వచ్చి చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఇట్స్ టైమ్ టు గో ఫర్ ఎ వ్యూ పాయింట్. సో వీఆర్ హెడింగ్ దేర్ టు వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్స్. ఆన్ ద వేలో యూ కెన్ సీ లాట్ మెనీ పొమోగ్రనేట్ ట్రీస్ అక్కడ. ఈవెన్తో అంత హైట్లో ఉన్న అక్కడ ఫామ్ ల్యాండ్స్, గ్రీనరీ చాలా బాగుంది. అందుకే చాలా చిల్లుగా ఉంటుంది అనుకుంటా. సో ఇక్కడైతే మనం వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. అండ్ నేను చెప్పినట్లు అక్కడ మనకి ఆబ్వియస్గా చెక్కింగ్ అనేది ఉంటుంది. ఈ వెహికల్ ఈజ్ అలౌడ్ టు గో అప్ ఆర్ నాట్ అనేది 4 wheels లాగా. ఆర్ ఎల్స్ ఇఫ్ యువర్ వెహికల్ ఈజ్ నాట్ 4 wheels దెన్ మనకి అక్కడ వెహికల్స్ కూడా అరేంజ్ చేస్తారు. ఐ మీన్ అలాంటి వెహికల్స్ ఉంటాయి, దాంట్లో మనల్ని అక్కడికైతే తీసుకెళ్తారు. దెన్ యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ దేర్. సో హియర్ మనం వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో కూడా మనకి కొంచెం రేగి పండ్ల చెట్లు అయితే మాకు కనిపించాయి. సో వీ ఆల్ జస్ట్ అక్కడ ఆగి అవన్నీ తెంపుకొని మళ్ళీ వెళ్ళామన్నమాట. సో ఇక్కడ మంచిగానే ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా దేర్ విల్ బి ట్రెక్కింగ్ ఎ లాట్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ ఎనర్జీ టు ఎంజాయ్ దేర్, టు గో అండ్ ఎంజాయ్ దేర్ అనమాట. సో మోస్ట్లీ ఆ బీచ్ కానీ, మౌంటైన్స్ కానీ, డెజర్ట్స్ కానీ అన్నీ అలానే ఉంటాయి కాబట్టి కొంచెం మీకు కొంచెం ఎనర్జీ అయితే ఉండాలి. అన్నిటికీ అలాంటి ప్లేసెసే ఉంటాయి మంచిగా. సో ఇట్స్ లైక్ నేచర్ ఎంజాయ్ అనమాట. ఇదే వ్యూ పాయింట్. దీంట్లో అయితే డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మౌంటైన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ అంత చుట్టూ మౌంటైన్సే. నిజంగానే లైక్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ హియర్. అండ్ డెఫినెట్లీ ఇంత మంచి వ్యూ పాయింట్ దగ్గర ప్రతి ఒక్కరు ఫోటో దిగుతాం కదా. సో దట్స్ వాట్ యు ఆర్ లుకింగ్. వీ ఆల్ టుక్ మెనీ ఫొటోస్ లైక్ మెమరీస్. అండ్ అగైన్ ఇది మళ్ళీ మా రిసార్ట్లోనే నైట్ వెళ్ళాక అనమాట. మార్నింగ్ అయితే ఇంకా బాగా వచ్చేవేమో. సో ఇలా అరేంజ్ అయితే చేశారు ఎంట్రన్స్లో. అండ్ విల్లాలోనే అండ్ కిడ్స్కి చిన్న థీమ్ పార్క్ లాగా కూడా ఉంది. అండ్ హియర్ వీ ఆల్ డిడ్ వన్ రీల్. అండ్ సో హియర్ సమ్ ఫ్యామిలీ పిక్చర్స్ coming up here in the video. And thanks for watching. Bye bye.